అంబర్పేటలో వాహన తనిఖీల్లో మర్డర్ స్కెచ్ ఒకటి బయటపడింది. రెండో భార్యను హత్య చేయాలని ప్లాన్ చేసిన భర్త కుట్రను గుర్తించారు పోలీసులు. రివాల్వర్ ఒకటి స్వాధీనం చేసుకున్నారు. ఇక కారు డిక్కీని తనిఖీ చేయగా దేశీయ తుపాకీ ఒకటి దొరికింది. మల్కాజ్గిరికి చెందిన అరుణ్ కుమార్ బీహార్ నుంచి తుపాకీ తెప్పించుకున్నట్టు విచారణలో ఒప్పుకున్నాడు. ఆయుధం సరఫరా చేసిన ఇద్దరిని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఒక కంట్రీ మేడ్ గన్ ను సైతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఇటు రెండో భార్యను చంపే ఒక ఉద్దేశంతో ఈ గన్ను క్యారీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అండ్ ఇంకో ఇద్దరిని సైతం పట్టుకున్నట్టుగా సమాచారం. వాళ్ళు ఇంకెంతమందికి ఈ గన్ సప్లై చేశారు అనే కోణంలో సైతం ఇటు కూపీలాగే అవకాశం ఉందనుకోవచ్చా సురేష్? అంటే మల్కాజ్గిరి చెందిన అరుణ్ కుమార్ అనే వ్యక్తి తన రెండో భార్యని హత్య చేయాలని చెప్పేసి కుట్ర పన్ని ఒక తుపాకీని కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా గత కొద్ది రోజుల నుంచి ప్రయత్నిస్తూ ఓల్డ్ సిటీకి చెందిన ఇద్దరి సహాయంతోనే ఒక తుపాకీ కొనుగోలు చేసి హత్య చేయడానికి ప్లాన్ చేశాడు. అయితే పోలీసుల తనిఖీలో ఈ విషయం తుపాకీ బయటపడడంతో ఈ హత్యకు సంబంధించిన విషయం వెలుగులోకి రావడం జరిగింది. మొదటి భార్య అనారోగ్యానికి గురి కావడంతో ఆమె చెల్లెల్ని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు రావడం, ఆమె వేరేలతో సన్నిహితంగా ఉందని చెప్పేసి అనుమానాలు పెంచుకొని ఎలాగైనా ఆమెను హత్య చేయాలని చెప్పేసి పథకం ప్రకారం తుపాకీ కొనుగోలు చేసినట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఆ తుపాకీ తోని ఆమెను హత్య ఎందుకు చేయాలనుకున్నాడో ఆ ఒక్క కారణమే ఉందా, ఇంకా వేరే ఇతర కారణాలు ఉన్నాయనే దానికి సంబంధించి కూడా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అయితే అరుణ్ కుమార్తో పాటు మరొక ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. వారిని కూడా రిమాండ్కి తరలించడం జరిగింది. అయితే వీరు ఎవరైతే దామర అరుణ్ కుమార్తో పాటు మహమ్మద్ అబ్బు, అదేవిధంగా మీర్ ముజ్బిల్ అలీ ఖాన్ అనే చెప్పి వీరు ముగ్గురు కూడా, అంటే వీరిద్దరు తుపాకీ బీహార్ నుంచి అరుణ్ కుమార్కి కొనుగోలు చేసి ఇక్కడ తీసుకొచ్చినట్టు కూడా పోలీసుల దర్యాప్తులు గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు వీళ్ళు ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తున్నారు. అయితే వారి వద్ద నుంచి ఒక తుపాకీతో పాటు 6 లైవ్ రౌండ్ల బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే అరుణ్ కుమార్ రెండో భార్యపై అనుమానం పెంచుకోవడం, ఆమె వేరే వాళ్ళతో సన్నిహితంగా ఉంటుందని చెప్పేసి ఎలాగైనా భార్యను హత్య చేయాలని చెప్పేసి పథకం ప్రకారం ఈ తుపాకీ కొనుగోలు చేసినట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. కాబట్టి వీరిని కస్టడీకి తీసుకొని మరిన్ని విచారణ చేస్తే మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. తానే స్వయంగా తుపాకీతోని రెండో భార్య అనేటువంటి ఆయన భార్యని హత్య చేయాలని చెప్పేసి కూడా కుట్ర పడినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులు రెగ్యులర్ తనిఖీలో అంబర్పేటలో ఈ తనిఖీలు చేయడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ హత్యకు సంబంధించిన కుట్రని భగ్నం చేయగలిగారు. లేదంటే తుపాకీతోని ఖచ్చితంగా 2-3 రోజుల్లోనే భార్యని హత్య చేసేవారు పోలీసులకు పట్టుబడకుంటే. కాబట్టి ఇప్పుడు పోలీసులు దర్యాప్తులో ఈ హత్యకు సంబంధించి తుపాకీ బీహార్ నుంచి ఎందుకు కొనుగోలు చేశాడు, ఇక్కడికి వచ్చి ఎవరిని హత్య చేయాలనుకున్నారనే దానికి సంబంధించిన లోతుగా దర్యాప్తు చేస్తేనే ఈ విషయం బయటపడింది. కాబట్టి అరుణ్ కుమార్ మల్కాజ్గిరిలో ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఇంకా వీరి ముగ్గురు పాత్రనే ఉందా, ఇంకా ఎవరైనా గ్యాంగ్లకు సుపారీ ఏమైనా ఇచ్చాడనే దానికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ తుపాకీని స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. అయితే సురేష్, ఫర్దర్ గా వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందనుకోవాలి? ద సేమ్ టైం ఈ గన్స్ సప్లై చేస్తున్న వాళ్ళ సైతం ఇటు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనుకోవాలా? అంటే బీహార్ నుంచి ఇల్లీగల్ వెపన్స్ అనేది రెగ్యులర్గా పట్టుబడ్డప్పుడల్లా కూడా బీహార్ నుంచే ఇల్లీగల్ వెపన్స్ ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. అనేక హత్య కేసులలో కూడా ఉపయోగించిన పిస్తల్స్ కూడా ఆ బీహార్ నుంచి కొనుగోలు చేసినటువంటి రివాల్వర్లుగానే గుర్తించారు. కాబట్టి ఇప్పుడు కూడా ఆ రివాల్వర్ల అమ్మే ముఠాలు హైదరాబాద్లో ఇంకా ఉన్నాయని చెప్పేసి కూడా ఈ కేసుతోనే బయటికి వెలుగులోకి వచ్చినట్టు అయింది. కాబట్టి ఇంకా ఎవరెవరు ఉన్నారు, అసలు తుపాకులు వీరికి అరుణ్ కుమార్కి ఒక్కరికే అమ్మారా లేకుంటే ఇంకా ఎవరెవరికి అమ్మారనే దానికి సంబంధించి కూడా పోలీసులు వారి ముగ్గురిని కూడా కస్టడీకి తీసుకొని విచారించిన సందర్భంలోనే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇటు మల్కాజ్గిరి కమిషనరేట్ కావచ్చు, సైబరాబాద్ కమిషనరేట్, హైదరాబాద్ కమిషనరేట్ పలు తుపాకుల కాల్పుల కేసుల్లో కావచ్చు, తుపాకుల బెదిరింపుల కేసులో కూడా అనేక వెపన్స్ అన్నీ కూడా ఇటు మల్కాజ్గిరి నుంచి బీహార్ నుంచి వచ్చినట్టే పోలీసులు గుర్తించారు గతంలో. కాబట్టి ఇప్పుడు వీరు అరుణ్ కుమార్కి ఒక్కరికే విక్రయించారా లేకుంటే ఇంతకుముందు హైదరాబాద్లో ఎన్ని రోజుల నుంచి తుపాకులు విక్రయిస్తున్నారనే దానికి సంబంధించి కూడా వారిని కస్టడీకి తీసుకుంటేనే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రేపు వారికి కస్టడీ పిటిషన్ వేసి వారిని కస్టడీకి తీసుకున్న తర్వాత విచారణలోనే అనేక విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. Yes, thank you, Suresh.